నమస్కారం. ఉతికే ఆరేస్తా ప్రోగ్రాంకి స్వాగతం. అయిపోయి అంతా అయిపోయి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు పేద ప్రజల సంక్షేమం కోసం, బడుగు బలహీన దళిత వర్గాల కోసము దీనజన బాంధవుడిలాగా తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే, పుత్రవాత్సల్యంతో, కొడుకు మీద ప్రేమతోటి తెలుగుదేశం పార్టీని భ్రమరావతి రాజధానికి అతి దగ్గరలో ఉన్న బంగాళాఖాతంలో తొక్కేశాడు. నీచ నికృష్ట దౌర్భాగ్య లుచ్చే లఫంగే రాజకీయాలు చేసేటువంటి బాబుగారు. పచ్చ మీడియా ఎన్ని జాకీలు పెట్టి లేపినా, ఎన్ని క్రేన్లు పెట్టి లేపినా అది ఆ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని, లోకేష్ బాబుతో అయ్యేది లేదు చచ్చేది లేదని కూడా తెలుగుదేశం కార్యకర్తలకు కూడా అర్థమైపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం జిల్లాలో రసాభాస తెలుగుదేశం పార్టీ మీటింగులో కాల్వ శ్రీరాములపై దాడికి యత్నం, ఆయన మాజీ మంత్రి, మాజీ లోక్సభ మాజీ సభ్యుడు, అటువంటి ఆయన మీద కూడా దాడికి యత్నం జరిగింది. అక్కడ జేసీ దివాకర్ రెడ్డి గారి వర్గీయులకి, కాల్వ శ్రీనివాస్ వర్గీయులకి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అందరికీ తెలిసిందే. అలాగే గుంటూరులో కోడెల శివప్రసాదరావు గారి వర్గానికి, మిగిలిన వర్గాలకి కూడా జరుగుతున్నాయి. రసాభసాగా మారింది. సాక్షాత్తు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే పార్టీ లేదు, బొక్క లేదనేసాడు. ఈ మధ్య సీనియర్ శాసనసభ్యులు రాజమండ్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా పార్టీ మీద తీవ్ర అసంతృప్తిని వెలబుచ్చారు. లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ బ్రతకదు అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు ఆయన కూడా. లోకేష్ వ్యవహార శైలిమై తెలుగుదేశంలో తీవ్రమైన చర్చలు జరుగుతుంది. పచ్చ మీడియా కంకణం కట్టుకోకపోయినా, ఏం చేసినా సరే లోకేష్ తోటి మాత్రం పార్టీ బతకదు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో వర్గాల మధ్య, జిల్లాల్లో వర్గాల మధ్య విభేదాలు పొడసూపి రచ్చకెక్కారు. రానున్న కొద్ది రోజుల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు మీద దాడి జరిగితే ఎలా ఉంటుంది? ఎవరైనా ఊహించుకోగలరా? పార్టీని సర్వనాశనం చేసేసావు, మా ఆస్తులన్నీ అమ్మించావు పార్టీ కోసం అని చెప్పి కార్యకర్తలు దాడి చేస్తే చంద్రబాబు నాయుడు గారు తట్టుకోగలరా? అటువంటి జరగకూడదని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. లోకేష్ గారి ట్వీట్ ఇది. జూనియర్ ఎన్టీఆర్ని తెరపైకి తీసుకురావడానికి తెర వెనక కుట్ర చేసినా సహనంతో ఉన్నాం. తీసుకొస్తే తప్పేంటి? మీ నాన్నగారే జూనియర్ ఎన్టీఆర్ తోటి పార్టీకి ప్రచారం చేయించుకున్నారు కదా, మీ బంధువే కదా, తీసుకొస్తే తప్పేంటి నాయనా? నీ వల్ల అలాగో కాదు, ఇక మీ నాయన వల్ల కూడా అయ్యేటట్టు లేదు. ఆయనకు కూడా 70 ఏళ్ళు దాటిపోయిన వయసు మీరిపోయింది ఆయనకి. ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో కూడా అర్థం కావడం లేదు. గతంలో లాగా ఆయన మాట్లాడడం లేదు ప్రస్తుతము. జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్పేంటి?
జూనియర్ ఎన్టీఆర్ని తెరపైకి తీసుకురావడానికి తెర వెనక కుట్ర చేసిన సహనంతో ఉన్నాం. పదే పదే వెన్నుపోటు కోసం పార్టీ ముఖ్యులకు ఫోన్లు చేసిన బుచ్చే చౌదరి వెన్నుపోటు పడవడమా? అబ్బెబ్బెబ్బే, బుచ్చే చౌదరి గారు వెన్నుపోటు పడవరు. అది మీ పేటెంట్ హక్కు చంద్రబాబు నాయుడు గారికి. వెన్నుపోటు పేటెంట్ హక్కు చంద్రబాబు నాయుడు గారికి. ఆయనకు ఒక్కడికే తెలుసు అవి విద్య. ప్రపంచంలో ఇంకోటికి తెలియదు అసలు వెన్నుపోటు ఎలా పడవాలన్నది. మీ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారికి ఒక్కడికే తెలుసు. సొంత మామ బిడ్డనిచ్చిన మామనే వెన్నుపోటు ఇట్లా పొడిచేశాడు కదా. పార్టీ లాక్కున్నాడు, పదవులు లాక్కున్నాడు, ఆస్తులు లాక్కున్నాడు, అన్నీ లాక్కున్నాడు కదా. మీ నాన్నగారిది పేటెంట్ హక్కు మాత్రం మీ నాన్నగారిదే. రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ వెన్నుపోటు ఇట్లా. అది మీ నాన్నగారికే. వారసత్వ ఆస్తి కూడా కాదు, మీ నాన్నగారు సంపాదించిన ఆస్తి అది. అందుకని నిన్ను వెన్నుపోటు పడవలసిన అవసరం ఎవడికి లేదయ్యా బాబు. నిన్ను వెన్నుపోటు పడవటం ఏంటి అసలు? నువ్వేమన్నా పెద్ద రాజకీయ నాయకుడువా, పెద్ద జనోద్ధారకుడువా? ఏమన్నా 10 మందిని గెలిపించ, నువ్వే గెలవలేవు వార్డు మెంబర్గా. నువ్వు ఒక 10 మందిని గెలిపించేవాడివా? పోడా. నీకు వెన్నుపోటు పడిచేవాడు ఎవడరా నాయన? ఎవడో పోడవడం. ఆయన నిద్రపో, హాయిగా మనసు మీద నిద్రపో, తొంగో. లేకపోతే హాయిగా భోజనం చేసి పప్పు వేసుకుని భోజనం చేసి నిద్రపో. నీకు వెన్నుపోటు ఎవడో పోడవడం. ఈయనకి వెన్నుపోటు పడవడానికి చాలామంది ప్రముఖులకు ఫోన్ చేసి ఇచ్చారు బుచ్చే చౌదరి గారు. ఆయనకేం పని లేదా? ఆయన ప్రజాసేవ చేస్తున్నారు రాజమండ్రిలో. నీలాగా దాక్కోల హైదరాబాద్ వచ్చి 300 కిలోమీటర్లు వచ్చేసి దాక్కోల. అమరావతి టు భ్రమరావతి టు హైదరాబాద్ అని 300 కిలోమీటర్ల దూరం వచ్చి పారిపోయి దాక్కున్నారు నువ్వు మీ నాయన. రాజమండ్రిలోనే ఉన్నారు ఆయన, ఈస్ట్ గోదావరి జిల్లాలోనే ఉన్నారు ఆయన, ప్రజాసేవలోనే ఉన్నారు బుచ్చే చౌదరి. పార్టీకి ఎంతమంది పోయినా నష్టం లేదు. ఎందుకు? అది ఎప్పుడో నిశ్చయం అయిపోయింది. ప్రజలు పోయారు, మీకు నష్టం లేదనుకున్నావు, నష్టపడ్డావు. ఎంతమంది పోయినా నష్టం లేదుట. టీడీపీ కార్యకర్తలను తయారు చేసే ఫ్యాక్టరీ ఏంటి? టీడీపీ కార్యకర్తలను తయారు చేసే ఫ్యాక్టరీయా? ఏమైనా అప్పడాల ఫ్యాక్టరీ అనుకున్నావు ఏంటి తయారు చేయడానికి? మీ నాన్నగారేమో ఇండస్ట్రీ అంటాడు, నువ్వేమో ఫ్యాక్టరీలు అంటావు. ఇది పార్టీలు నాయన, రాజకీయ పార్టీలు. ప్రజాసేవ చేయడం కోసం ఉంటాయి కానీ వ్యాపార సంస్థలు కాదు. ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు అంటే వ్యాపార సంస్థలు తయారు చేసే ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీ. మీ నాన్నగారేమో 40 years ఇండస్ట్రీ అంటాడు, నువ్వేమో పార్టీ ఫ్యాక్టరీ అంటావు. ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలుగా మార్చేసావు రాజకీయ పార్టీ, తెలుగుదేశం పార్టీని. ఎంత దౌర్భాగ్య పరిస్థితి రా నాయన. మీ అంతటా మీరే చెప్పుకుంటున్నారు మాది ఇండస్ట్రీ లాభాల కోసమే పార్టీ పెట్టినట్లుగా, మాది ఫ్యాక్టరీ లాభాల కోసమే పెట్టినట్లుగా చెప్పుకుంటున్నావు. పార్టీలో నవతరానికి పెద్దపీట వేసి పార్టీని ముందుకు తీసుకెళ్ళి అధికారం చేపడతాం. ఇక్కడేం రాసి ఉందో చూసావా? పార్టీల్లో నవతరానికి పెద్దపీట వేసి పార్టీని మందుకు తీసుకెళ్ళి అధికారం చేపడతాం. మందుకు తీసుకెళ్ళా ఊరిని మందు పోసి అధికారం చేపడతావా? ఏం రాసు? నేను రాయలేదు, నన్ను ఇది నీ ట్వీటే. నవతరానికి పెద్దపీట వేసి పార్టీని మందుకు తీసుకెళ్ళి అధికారం చేపడతాం. వారేవా నాయన లోకేష్ బాబా, ఒకసారి గొప్పడు రండి ఆయన. ఇంకా ముసలివాళ్ళు, పార్టీ మీద బ్రతికిన వాళ్ళు, ఎన్టీఆర్ పేరు ఎత్తేవాళ్ళు నిర్మోహమాటంగా బయటికి వెళ్ళిపోవచ్చు. మీ స్థానం భర్తీ చేయడానికి యువత సిద్ధంగా ఉంది. ముసలి వాళ్ళు వెళ్ళిపోవాలా? మీ నాయన యువకుడా? చంద్రబాబు నాయుడు గారు యువకుడా నీకు? మీ నాయనగారు వెళ్ళిపోవాలా? లెక్కన అందరికంటే ముందు, పార్టీలో అందరికంటే ముందు మీ నాయనగారు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆయన కూడా 70 ఏళ్ళు దాటిపోయినాయి, సీనియర్ సిటిజన్. ఆయన వెళ్ళిపోవాలి కదా ముందు. నీ లెక్క ప్రకారం ముసలాడే కదా ఆయన కూడా. ఆయన పడుచు యువకుడు కాదు కదా, నీకు తండ్రి. ఆయన వెళ్ళిపోవాలి ముందు. నీ ట్వీట్ ప్రకారమే ఆయన వెళ్ళిపోవాలి నాన్న. పంపించే బయటికి. అప్పుడు ఉంటుంది నీకు భజన. డెంగి టిక్ అంటే అక్కడ కనపడితే అక్కడ మీ పార్టీ కార్యకర్తలు ఆడుకుంటారు నిన్ను.
పెద్దలకు గౌరవం ఇవ్వడం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకో. ఇగో ఇది పెద్దలకు గౌరవం ఇవ్వటం అంటే కుటుంబ సమేతంగా కూడా ఇలా గౌరవం ఇవ్వడం, సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించడం, శ్రద్ధాంజలి ఘటించడం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూసి నేర్చుకుని, అన్నయ్య లాంటి వాడే బాబు జగన్మోహన్ రెడ్డి, ఆయన చూసి నేర్చుకో. మీ తాతగారిని చూసి నేర్చుకో, నందమూరి తారక రామారావు గారిని చూసి నేర్చుకో. మంచి డ్రైవర్ని పెట్టుకోకపోతే ఎంత ప్రమాదమో, మంచి నాయకుడిని ఎన్నుకోకపోయినా అంతే ప్రమాదం అని చెప్పి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారే చెప్పారు. మీ పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దౌర్భాగ్యం నీలాంటి రాజకీయ నాయకుడిని ప్రధాన కార్యదర్శిగా చేసుకున్నందుకు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? నువ్వు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయికి వస్తావా? బుచ్చే చౌదరిని, గోరంట బుచ్చే చౌదరిని విమర్శించే స్థాయికి వస్తావా? ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు నాయన. అటువంటి వారి మీద నువ్వు నోరు పారేసుకుంటావా? ఒరే లోకేష్ బాబు తాత అయితే ఏంటా? ఆయన విగ్రహానికి దండేయడానికి కూడా నీకు మనసుకు అంగీకరించలేదా? దౌర్భాగ్యమా! నీకు ఆ లోకేష్ అని పేరు పెట్టిందే నందమూరి తారక రామారావు గారురా. ఆ నందమూరి తారక రామారావు గారిని అవమానిస్తావా? నీకు పేరు పెట్టిన ఆయన్ని. ఎంత విశ్వాసఘాతకుడివి! ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేయమన్నా వేయని లోకేష్, కారు కూడా దిగన వైనం, అసహనానికి లోకైన నాయకులు, కార్యకర్తలు. లోకేష్ అక్కడ ఉండగానే ఎన్టీఆర్ విగ్రహానికి గజమాల వేస్తున్న పార్టీ కార్యకర్తలు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో మంగళవారం పర్యటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏటపాక దగ్గరట, తూర్పుగోదావరి జిల్లాలో. ఆయన పెట్టిన పార్టీతోటి మీ నాన్నగారు లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించారు. నువ్వు ఈ స్థితిలో ఉండడానికి కారణం నీ తాతగారు నందమూరి తారక రామారావు గారు. ఆయనకి దండ వేయలేదుట. చిచే, నీ చేతులతో దండ వేయించుకుంటే ఆయన పరుగు పోతుంది. నీ చేతులతోటి ఇటువంటి చవట దద్దమ్మతోటి దండ వేయించుకుంటే ఎన్టీ రామారావు గారికి పరుగు పోతుంది. మంచి పని చేసేవారు దండ వేయకపోతే. వేయకపోవడమే మంచిది నాయన. ది హిందూ పేపర్లో వచ్చింది ఇది. మహిళల గురించి ఎక్కువగా మాట్లాడేస్తున్నాను. వేవ్ ఆఫ్ యాంగర్ ఓవర్ బీచ్ లవ్ ఫెస్టివల్ ప్లాన్ అండ్ వైజాగ్. విశాఖపట్నం ఆర్కే బీచ్లో జంటలు ప్రేమికులు జంటలతోటి బీచ్ ఫెస్టివల్ చేద్దాం అనుకున్నాం. ఇట్లా గుడారాలు టెంటులు వేసి అప్పుడు ప్రజలు ఆగ్రహించుకున్నారు నీ మీద. ఆ దెబ్బకి వైజాగ్ బీచ్ ఫెస్టివల్స్ గుడారాల్లో గుద్దులాట. అప్పుడే మర్చిపోయేవారు ఆయన. ప్రభుత్వం మొబైల్ మటన్ దుకాణాలు నడుపుతోందన్న విషయంలో విధి విధానాలు ఖరారు చేస్తూ పూర్తి సమాచారం వచ్చే వరకు కూడా ఎటువంటివి చెప్పలేనోడివి. 2017 ఫిబ్రవరిలో 12వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు 2017 ఫిబ్రవరి మీరు అధికారంలో ఉన్నారు, మీ నాన్నగారు ముఖ్యమంత్రి గారు. అప్పుడు బీచ్ ఫెస్టివల్ నిర్వహించడానికి ప్లాన్ చేశావు. 14వ తారీఖు నాడు, ఫిబ్రవరి 14 నాడు ప్రేమికుల దినోత్సవం. దాన్ని ఏదో అంటారే, ప్రేమికుల దినోత్సవాన్ని ఇంగ్లీష్లో ఏదో అంటారు. ఇదేదో బాబు చెప్తున్నాడు వ్యాలంటైన్స్ డేట్. నాకు నోరు తిరగదు నాయన. నీకు ఇంగ్లీష్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్ కదా నువ్వు, నీకు వచ్చినంత ఇంగ్లీష్ నాకు రాకపోవచ్చు నాయన. అందుకే నేను తెలుగులో ప్రేమికుల దినోత్సవం అన్నాను. నువ్వేమో వ్యాలంటైన్స్ డేని అక్కడ ప్రేమికుల దినోత్సవాన్ని జరపడం కోసమని ఎన్ని టెంట్లు
3700 టెంట్లు 3700 టెంట్లు వేసేసి అద్దెకి ఇవ్వడానికి, ప్రేమికులకు అద్దెకి ఇవ్వడానికి ప్లాన్ చేసావు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు. ఇది ఏ సంస్కృతి? ఆంధ్రప్రదేశ్ సంస్కృత, తెలుగు సంస్కృత, భారతీయ సంస్కృత నైనా ఇది? లేదా నువ్వు అమెరికాలో చదువుకొచ్చావు, అమెరికా సంస్కృత? పక్కలేసాం దిళ్ళు, పరుపులు. దెబ్బకి వైజాగ్ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అడ్డం తిరిగారు. మా వైజాగ్ని బ్యాంకాక్ చేయొద్దు, నువ్వు అమరావతిని, మీ నాన్న నువ్వేమో వైజాగ్ని బ్యాంకాక్ చేద్దాం అనుకున్నావు. ఎక్కడ పడితే అక్కడ టెంట్లు వేసేసి లవర్సు జంటలుగా అద్దెలకి ఇచ్చేద్దాం అనుకున్నావు. మీ నాన్నగారేమో అమరావతిని భ్రమరావతిని చేసేద్దాం అనుకున్నారు. సింగపూర్ని చేస్తానన్నాడు, టోక్యోని చేస్తానన్నాడు, న్యూయార్క్ని చేస్తానన్నాడు, లాస్ ఏంజల్స్ని చేస్తానన్నాడు, లండన్ని చేస్తా. అబ్బయ్యే బాబోయ్, ఏడాదికి 4 ఫెస్టివల్స్, 40,000 కూడా రాలా. ఏడాదికి 4 ఫెస్టివల్స్ చేసేస్తావు బీచ్లో. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తిరగబడ్డారు, తెలుగు మంత్రులు కనుక వెనక్కి తగ్గావు నువ్వు. సరే బాబు, ఏం చేద్దాం చెప్పు. నీ ఆధ్వర్యంలో పార్టీ అధికారంలోకి రాదు. 2024లో వచ్చేసరికి మీ నాన్నగారు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఆయుష్ కూడా పెరుగుతుంది. ఆయనకు కూడా 74-75 ఏళ్ళు వచ్చేస్తాయి. ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించగలరో లేరో ఆ టైంకి. మొత్తం నీ భుజస్కంధాల మీద వేసుకున్నావు అనుకో, తీసుకెళ్ళి బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో అటు గుంటూరు ఒడ్డునో, చరాల ఒడ్డునో, లేకపోతే మచిలీపట్నం బాంద్ర ఒడ్డునో, కాకినాడలోనో, విశాఖపట్నం సముద్రంలోనో టక్కర పడేసి వస్తావు నువ్వే తెలుగుదేశం పార్టీని. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సలహాలు ఇవ్వయా. ఈసారి ఎమ్మెల్సీ ఉంది నీకు. ఆ ఎమ్మెల్సీ పదవి అయిన తర్వాత ఏం పోస్ట్ వస్తుంది నీకు చెప్పు. అయితే నాకు తెలియక అడుగుతాను, ఏం పోస్ట్ వస్తుంది? రాజ్యసభ సభ్యత్వం అవడానికి నీకు సరైన బలం లేదు, ఎమ్మెల్యేల సంఖ్య లేదు. సో రాజ్యసభ రాదు. మళ్ళీ ఎమ్మెల్సీగా అవుదాం అనుకుంటున్నావా? అంతమంది సభ్యులు ఉంటారో ఉండరో కూడా తెలియదు మీ పార్టీ ఎమ్మెల్యేలు అప్పట్లోపల. ఇక జీవితంలో నీకు ఇంకో పదవి రావాలంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారు పుట్టాల్సిందే, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిందే కదా. లేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య తప్పు అయిపోయింది నాది, నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానులే, నిన్ను విమర్శించను, అన్నదమ్ముల్లాగా ఉందాం, ఏదో నన్ను ఒక్కడనే ఏదో పోస్ట్ ఇచ్చేసి నాకు అని బతిమిలాడుకుంటే ఓ పోస్ట్, జగన్మోహన్ రెడ్డి గారిని బతిమిలాడుకో, ఓ పోస్ట్ ఇస్తాడు నీకు. అంత తప్పితే నీకు జీవితంలో ఇంకో పోస్ట్ రాదు. మర్చిపో. ముందు భాష నేర్చుకో, తర్వాత పదవి తెచ్చుకో. భాష నేర్చుకో, పదవి తెచ్చుకో, అప్పుడే వస్తుంది. ఓకేనా? మళ్ళీ ఇంకోసారి కలుద్దాం బాబు. సలహాలు ఇస్తూ ఉంటాను, అప్పుడప్పుడు పాటించు. ఇట్లా కూర్చున్నావు అనుకో, కనీసం ప్రజల దగ్గర నుంచి సింపతి వస్తుంది. అలా కాదని ఊరెమ్మడి తిరిగామనుకో, ఉన్న ఓట్లు పోతాయి. అది ఓకే. జై హింద్.